నమస్తే. నిన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం 9 మంది కవులు కళాకారులను గుర్తించింది. వాళ్ళకి నగదు పారితోషికంతో పాటుగా 300 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నట్టుగా, మేము వాళ్ళని గౌరవించుకుంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఒకరు పాశ్యం యాదగిరి సార్, సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు. అంతకంటే ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే ఈ వికీపీడియాలు, ఎన్సైక్లోపీడియాలు ఇవన్నీ కూడా పనికిరావు సార్ ముందు. అంతటి మేధా సంపత్తి కలిగిన సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న పాశ్యం యాదగిరి సార్కి కూడా ప్రభుత్వం గుర్తించింది. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లా మీరు దీన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు? అంటే మీరు అన్ని రకాల భావోద్వేగాలకి కొంత దూరంగా ప్రజల సమస్యలు లేకపోతే గవర్నమెంట్ మీద విమర్శలు కేంద్రంగా మాట్లాడే మీరు ఇట్లాంటి వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అది మమ్మల్ని గుర్తించినందుకు సంతోషమే, కానీ మమ్మల్ని కాదు, మేము ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో, ఎవరి కోసం ఆరాటపడుతున్నామో వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలి. అప్పుడే మనకు సన్మానం జరిగినట్టు లెక్క. ఎందుకంటే మాకు సన్మానము ప్రజలకు అవమానం అయితే సరికాదు, ప్రజలకు కూడా సన్మానం జరగాలి. కోట్లాది మంది ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం పోరాటాలు చేసినామో ఆ లక్ష్యం నెరవేరాలి, ఆ లక్ష్యం మనం అందుకోవాలి. అందుకున్నదా లేదా అనేది ముఖ్యం. అప్పుడు అసలైన సన్మానం అవుతుంది. ఆ రోజు చేసింది ఏంది? కష్టజీవుల కోసం. మొత్తం చంద్రబాబు నాయుడు వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా మారి, పెద్ద జీతగాడుగా మారి ప్రపంచ బ్యాంకు డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగటూస్, రిపబ్లిక్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, లాయన్ జాంబుల్, నిజాం షుగర్, సిర్పూర్ కాన్సర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేసిండు. ఈ ప్రభుత్వం మళ్ళీ రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి, మళ్ళీ తెరవాలి. తెరిస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఉపాధి దొరికితే అప్పుడు నిజమైన తెలంగాణ సాధించినట్టు. రీఇండస్ట్రియలైజేషన్, ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, నువ్వు రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. ఒకటి, ఎందుకంటే ఈ పరిశ్రమల భూములు అంటే అట్నే ఉన్నాయి. నువ్వు మళ్ళీ పరిశ్రమలు తిరిగి ప్రారంభించాలంటే మీకు భూమి కొనాల్సిన అవసరమే లేదు. నువ్వు వేరే ఫార్మాసిటీ పెడతావు, ఇంకోటి పెడతావు. అప్పుడంటే భూమి రైతులు లాక్కోవాలి, రైతులు లబోదేవో మొత్తుకుంటారు. అది కూడా తెలంగాణకు వ్యతిరేకమే, తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకం. అది భూమి లాక్కోవడం అనేది. తర్వాత ఫార్మా పొల్యూషన్ తీసుకురావడం కూడా వ్యతిరేకమే. సో రేపు ఈ అవార్డు తీసుకుని అవార్డు స్వీకరిస్తాము. మళ్ళీ ప్రజల ఆర్తనాదాల వెంటనే ఉంటాం. వాళ్ళ ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళ తరఫున నిల్చుంటాం, వాళ్ళకు వకాలతా తీసుకుంటాం, వాళ్ళ తరఫున కలిసి సంఘీభావంగా పోరాటం చేస్తాం. ఓకే, సంఘీభావ పోరాటం ఆ విషయంలో తేడా ఏం లేదు, రాజీ లేదు. పాశ్యం యాదగిరి గారు అవార్డు తీసుకున్నారు కాబట్టి, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక మాట్లాడరేమో అని అనుకునే వాళ్ళకి మీరు అంతే సైలెన్స్. మేము సైలెంట్ కాము. సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్, మౌనం కుమ్మక్కు. కన్నైవెన్స్ ఇస్ బిట్రేయల్, ద్రోహం. అది బిట్రేయల్ ఇస్ సిన్, అది పాపము. సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్, శిక్షార్హమైన నేరం. అందుకని మౌనం ఉంటే శిక్షార్హమైన నేరమే. మనం తీసుకోవడం అది వేరే గుర్తించింది. ఎందుకంటే జనానికి చెప్పడానికి మేము 69 ఉద్యమంలో ఉన్నాము. మళ్ళీ 94-95 మావోయిస్ట్ పార్టీ మొదలుపెట్టింది, ఆంధ్ర నుంచి వచ్చి మొదలుపెట్టిండ్రు. డీఇండస్ట్రియలైజేషన్ చంద్రబాబు నాయుడు 95-96లో డీఇండస్ట్రియలైజేషన్ చేస్తే ఆయన మళ్ళీ ఐఎంఎఫ్ఎల్ మీద బ్యాన్ తొలగించేసి, కళ్ళు దుకాణాలు మూసేసి, ప్రభుత్వ సారా మూసేసి, షావాలస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డవెల్ కంపెనీలకు బ్రోకర్గా బానిసగా మారిండు. మళ్ళీ వాటిని ఐఎంఎఫ్ఎల్ తిరిగి తెరిచిండు. అప్పుడు మనం ఆందోళన చేసినాం. పరిశ్రమలు మూసేసినప్పుడు ఆందోళన చేసినాం. రూరల్ ఎకానమీ మొత్తం చిన్నాభిన్నం చేసిండు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పరిస్థితి 42% మంది గ్రామీణులు పట్టణాలకు వలసపోయారు. తెలంగాణలో 42%. దేశంలో 28 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. అది ఎందుకు అయిందంటే ఒక పద్ధతి ప్రకారం తాటి చెట్లు, ఈ చెట్లు కొట్టేసిన గ్రామాల్లో. చెరువుల చుట్టూ తుమ్మ చెట్లు ఉండేవి, గొర్రెలు, కుర్మోలు, గొల్లలు మేపుకుంటోళ్ళు. తుమ్మ చెట్లు కొట్టేసి మనం పోయి చూద్దాం, ఎక్కడైనా చెరువుల చుట్టూ తుమ్మ చెట్లు ఉన్నాయా? నిజాం రోజులు ఉన్నాయి. ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్నాయా? లేవు. ఎందుకంటే గౌండ్లోలు కానీ, కుర్మోలు కానీ, గొల్లోలు కానీ, మున్నూరోలు కానీ, రైతులు కానీ, చేనేత కార్మికులు కానీ చిప్ప పట్టుకొని ఉండాలి. ఫ్యూడలిజంలో ఏముంటుందంటే ఫ్యూడల్ దొర ఉంటాడు, వాడు ఒక్కడి పొలమే పచ్చగా ఉండాలి, వాడు ఒక్కడే తెల్లగా ఉండాలి, అందరు చిప్ప పట్టుకొనే ఉండాలి. అంత దుర్మార్గంగా నాశనం చేసిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను. అప్పుడే గోరెటి కంకన్న పాట రాసిండు, పల్లె కన్నీరు పెట్టిందో కనిపించని కుట్రలని, కానీ ఇది కనిపిస్తున్న కుట్రనే. అందుకని మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జింపజేయాలి, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి, పునర్నిర్మాణం చేయాలి. అప్పుడే పట్టణాల్లో కూడా రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. అప్పుడే తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఫార్మాసిటీ పెడితే పోరాటం చేస్తూనే ఉంటాము, పొల్యూషన్ కృషి చేస్తుంటే దాన్ని పోరాటం చేస్తూనే ఉంటాము, ప్రజల వెంటనే ఉంటాం. ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ ఆహాకారాలు వినిపిస్తాం, ప్రభుత్వానికి ప్రజలకు పెద్దగా వినిపిస్తాము. పౌర సమాజం మేల్కొనే ఉంటుందని చెప్తాము. సో మిమ్మల్ని గతంలో గుర్తించలేదు అని ఏమైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మేము ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే
మనం గుర్తింపు కోసం చేయలేదు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు పోరాటం చేసిండ్రు? వాళ్ళు వచ్చేసి ఆ బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండ్రు, లేదా 180 మందిని బైరాన్పల్లి కూటిగల్లో చంపేసిండ్రు. చంపేస్తే మళ్ళీ కోపం వచ్చి పోరాటం చేసినారు తప్ప మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక మమ్మల్ని ఎవరు గుర్తించాలని, సన్మానం చేయాలి, శాల్వాలు కప్పాలి, కండువాలు కప్పాలి, పుష్పగుచ్చాలు చేయాలి, అటువంటి పోరాటం కాదు కదా. గుర్తింపు కోసం కాదు కదా. కసి తీరడానికి పోరాటం చేశారు. మేము కూడా చేసింది అంతే. కార్మికులు ఆహాకారాలు చేస్తుంటే, రైతులు లబోదీపం అంటుంటే వాళ్ళ తరఫున నిలిచినాం మేము. కానీ వాళ్ళ కష్టాలు తీరాలని నిలిచినాం తప్ప గుర్తింపు కోసం కాదు. ఇప్పటి కూడా వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుంటున్నాం. ఆనాడు ఫీల్ అవ్వలే, ఈనాడు ఎగిరి గంతేస్తలేదు. ఎగిరి అంతే స్థితప్రజ్ఞం. స్థితప్రజ్ఞ ఏంటంటే మనల్ని పొగిడితే పొంగిపోము, తెగిడితే కుంగిపోము. పొంగేది లేదు, కుంగేది లేదు. మట్టి భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమలోష్టాశ్మ కాంచన. స్థితప్రజ్ఞుడు అంటే ఏమంటే మట్టి పండించిన, రాయి ఇచ్చిన, బంగారం ఇచ్చిన సమదృష్టితో చూసేవాడు. మానసిక వికారాలకు లొంగనివాడు. మన లక్ష్యం ఒకటే కనిపించినప్పుడు మనం మానసిక వికారాలకు లొంగము, స్థితప్రజ్ఞతతోటే ఉంటాం. స్థిరంగా ఉంటాము. స్థితప్రజ్ఞత, స్థిరత్వం ఈ రెండు ఉంటాయి. మన లక్ష్యం అయితే వదిలిపెట్టలేదు. మనం ధనం అవసరమే లేదు, మనకు జనం కావాలి. జనంలో ఉంటాం తప్ప ధనంలో ఉండము. సో ఇప్పుడున్న జనరేషన్కి హూ ఈజ్ పాశం యాదగిరి అంటే మీ గురించి ఏమన్నా రెండు విషయాలు అంటే మీరు ఎట్లా కష్టపడ్డారు మూమెంట్లో కావచ్చు, జర్నలిస్ట్గా కానీ ఎక్కడెక్కడి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు? మాకు చాలామంది మా గౌలిగూడలే కదా, అక్కడనే తెలంగాణ ప్రయాసం ఆఫీస్. మీ ఊరు గౌలిగూడ? పుట్టింది పెరిగింది గౌలిగూడ. ఒరిజినల్ ఊరేమో తాతల ముత్తాతల ఊరేమో భువనగిరి పక్కన కదులనగూడెం. మా ఊరు పక్కన. మీ ఊరు పక్కన నాంచారపేట పక్కన. నాంచారపేటలో బాగా చాడ నాంచారపేట నల్గొండ జిల్లా. అది ఇప్పుడేమో యాదాద్రి జిల్లా అయింది. అవును. అది కానీ నేను పుట్టింది పెరిగింది మాత్రం గౌలిగూడలనే. అక్కడనే తెలంగాణ ప్రయాసంతో ఉండేది. అక్కడనే ఉద్యమాలు జరిగినాయి. 69 ఉద్యమము పెద్ద ఎత్తున జరిగింది. సో మేము ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఎంటీ ఖాను, జయశంకర్ తర్వాత వచ్చినారు. జయశంకర్ తీసుకొచ్చి గౌలిగూడలో పెట్టినాం మేము. ఓకే. మా ఇంట మా కిషన్ యాదవ్ ఉండేవాడు, మళ్ళీ చాలా మంది ఉండేవాళ్ళు మా ఇంట. అందరం కలిసి పెద్ద పోరాటాలు చేసినాం. గౌలిగూడనే తొలిదశ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి రెండింటికి కేంద్రం. ఓకే. గరిమనాభి అది గౌలిగూడనే. అక్కడి నుంచే పోరాటాలు ఉధృతమైనాయి కాబట్టి మేము అదే ఉద్యమంలో ఉంటున్నాము. అందుకని రాజీ లేదు ఎప్పుడైనా. ఎందుకంటే 69లో చనిపోయిన వాళ్ళందరూ గుర్తొస్తుంది. 94, 95 నుంచి చనిపోయిన బెల్లెలతో గుర్తొస్తుంది. మారోజు వీరన్న గుర్తొస్తాడు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆఖరి గద్దర్ మీద 6 తూటాలు. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎట్లా పోతాం మనం? ఒక్కటి అప్పటికిప్పటి తేడా ఏంటంటే గద్దర్కు ఆయన మీద కేసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ని పెడితే, తెలంగాణ అన్నందుకు కేసులు పెడితే తూటాలు కాల్చిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు మాఫీ చేయించండి, రద్దు చేయించండి అని వస్తే కేసీఆర్ ఇంటర్వ్యూ చేయలేదు. 2 గంటలు ఎండలు నిల్చున్నాడు, ఇంటర్వ్యూ చేయలేదు. వీళ్ళేమో తలుచుకున్నారు, కూతురుకి ఏదో ఇస్తున్నారు, కొడుకు ఏదో ఇస్తున్నారు, భార్యకు కూడా ఏదో చేస్తున్నారు, ఫ్యామిలీకి ఏదో చేస్తున్నారు. తేడా అక్కడ ఇక్కడ తేడా కనిపిస్తున్నది. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు. కేసీఆర్ నేనే తెచ్చినని చెప్తారు కదా. ఎప్పుడైనా బాలవద్రాజు పులిని చంపాడని చెప్పాడు, పేరుగాడు వచ్చి నేనే చేసినట్టు. ఈయన పేరుగాడు కదా, అందుకని పేరు కోసం తంటాలు పడ్డాడు. కానీ మేము దాన్ని వద్దని చెప్పినాం కాబట్టి మేము ప్రజలతోటే ఉంటాము. ఆ లక్ష్యమే, ప్రజలే మాకు దిక్సూచి. వాళ్ళు ప్రజలు ఎటు దారి చూపిస్తే అటు పోతాం. సో ఒక చిన్న అంటే లాస్ట్ 30 సెకండ్స్ ఈ మొత్తం మీ కెరియర్లో ఒక గుర్తుండిపోయే సన్నివేశం ఏమైనా ఉందా? మీ ఉద్యమ కెరియర్లో కావచ్చు, మీ జర్నలిజం కెరియర్లో కావచ్చు, మీ ప్రజా జీవితంలో? ఒకటి ఏంటంటే జర్నలిజంలో చాలా నేర్చుకున్నాం మేము చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రాంభట్ల కృష్ణమూర్తి, రాచమల్లి రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, టీవీ కృష్ణ, ఐబీకే ప్రసాద్, ఇంకా ఉన్నాడు ఆయన పాపం, ఏబీకే ప్రసాద్, పుత్తూరు వెంకటేశ్వరరావు. వీళ్ళందరూ మాకు దిక్సూచిగా ఉన్నారు. ఏం చేయాలి, ప్రజలే కేంద్ర బిందువుగా జర్నలిజం ఉండాలి, జనగాత్రమే ఉండాలని చెప్పిండ్రు. అందుకని మేము గుర్తించు. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది బెల్లెలతను ముక్కలు చేసినప్పుడు మేము అక్కడ పోయినాం. నేను, కేశవరావు జాదవ్, గద్దర్ అన్న అందరం పోయినాము. అక్కడ పెద్ద పోరాటం అది ఎప్పటికి గుర్తుంటుంది. బెల్లెలత త్యాగం గుర్తూనే ఉంటుంది, ముక్కలు నరికింది గుర్తూనే ఉంటుంది. అందుకనే ఈరోజు తెలంగాణ తల్లి బొమ్మ చూస్తే మాకి అందులో బెల్లెలత గాత్రం గర్జన వినిపిస్తున్నది. ఓకే. చాకలేలమ్మ చేతిలో రోకలు కనిపిస్తున్నది, పేద రైతులు కనిపిస్తున్నారు. అందుకని పేద రైతుల తల్లి కనిపిస్తుంది. దీన్ని అందుకని హర్షిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాము విగ్రహాన్ని. మేము ఇచ్చే అవార్డును కూడా తీసుకుంటాం, స్వీకరిస్తాం. కానీ ప్రజలతోటే ఉంటాము, ప్రజల గొంతుగా ఉంటాము. మేము వాయిస్ లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు నోరు, గుండె లేని వాళ్ళ గుండె, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, అనగారిన ప్రజలు నిట్టూర్పుగానే మేము కొనసాగిస్తాం. మధ్యలో మేము ధనం చుట్టూ తిరగం, జనం చుట్టూ తిరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఈ ప్రశ్న ఆగదు అని పాశం యాదగిరి సార్ చెప్తున్నారు. ఆగాల్సిన అవసరం లేదు, ఆగకూడదు కూడా. మనం కూడా ఈ ప్రశ్నని కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.